ట్రంప్ వచ్చాడు, ప్రపంచ యుద్ధాలు ఆగిపోతాయి, అందులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాడు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆపేస్తాడు, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన సంధి చేకూరుస్తాడు, ఇవన్నీ తుస్సుమన్నాయి. అది డీప్ స్టేట్ ఎఫెక్ట్ అనాలా, ఆయుధ ల్యాబిల్ ఎఫెక్ట్ అనాలా, లేకపోతే బుర్ర మార్చుకున్నటువంటి ట్రంప్ అనాలా, ఓవరాల్గా ఏదో హుంకరింపులు తప్పించి ఏమీ చేయలేకపోతున్నాడు. జరిగిపోతూనే ఉన్నాయి. అదే సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం అయిపోయింది, ఆగిపోతే తన క్రెడిట్లో రాసేసుకుని ఆ ఫెయిల్యూర్స్ని కవర్ చేసుకునేటటువంటి డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటయ్యా అంటే థాయిలాండ్, కాంబోడియా ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి రంగం సిద్ధం కావడం అన్నటువంటిది. ఈ రెండు దేశాల మధ్యన వచ్చినటువంటి మాటల తేడా, ఆలోచనల తేడా పెద్ద ఇంపాక్ట్ అయింది. ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ట్రూప్స్ సరిహద్దులకి చేర్చడం, థాయిలాండ్ వైపు నుంచి థాయిలాండ్ సైన్యం, కాంబోడియా వైపు నుంచి కాంబోడియా సైన్యం చేరడం అన్నటువంటిది సంచలనం.